దగ్గరికి వచ్చేసాను. ఆ రివర్ వచ్చి అలకనంద రివర్. అండ్ పక్కన వచ్చి తప్పకుండా హాట్ వాటర్, అక్కడ స్నానం చేసి మనం దర్శనం చేసుకోవచ్చు. హాట్ వాటర్ వస్తాయి. సో దర్శనం తర్వాత కలుద్దాం. ఇక్కడ లైన్గా షాప్స్ ఉన్నాయి. దాంట్లో మీ దారాలు, విగ్రహాలు అండ్ ప్రసాదం అవన్నీ తీసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను బద్రీనాథ్లో ఉన్నాను. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి బద్రీనాథ్ ఎలా రావాలంటే ఫస్ట్ న్యూఢిల్లీ రావాలి. మీ ఊరు నుంచి న్యూఢిల్లీ ట్రైన్ ఉందా లేదా సెర్చ్ చేయండి. వేర్ ఈజ్ మై యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లోంచి మనం సెర్చ్ చేసుకోవచ్చు. న్యూఢిల్లీ రావాలి. అండ్ న్యూఢిల్లీకి 700-800 ఉంటుంది టికెట్, స్లీపర్, 27 hours జర్నీ. సో న్యూఢిల్లీ వచ్చేసాం. న్యూఢిల్లీ నుంచి మనం హరిద్వార్ రావాలి. మనం న్యూఢిల్లీ నుంచి హరిద్వార్కి 2 విధాలుగా రావచ్చు. ఒకటి బస్ అండ్ ట్రైన్. ట్రైన్ అయితే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి హరిద్వార్ ఉంటుంది, ఒక 200-150 ఉంటుంది. బస్ అయితే కాశ్మీర్ గేట్ నుంచి బస్సెస్ ఉంటాయి హరిద్వార్కి. కాశ్మీర్ గేట్కి ఎలా రావాలంటే మెట్రో నుంచి మనం వెళ్ళొచ్చు. మెట్రో నుంచి అయినా బస్ నుంచి అయినా లోకల్ బస్సు. కాశ్మీర్ గేట్ నుంచి హరిద్వార్కి ఉంటుంది, 300-400 ఉంటాయి. సో మార్నింగ్ హరిద్వార్కి వచ్చేసాం. హరిద్వార్ మార్నింగ్ బస్సెస్ ఉంటాయి. హరిద్వార్ టు బద్రీనాథ్ 5:30-5కి ఉంటాయి హరిద్వార్ నుంచి. అండ్ 550 రూపీస్ ఉంటుంది టికెట్. ఇంకా బద్రీనాథ్ వచ్చేసాం. బద్రీనాథ్లో మనం స్టే చేయాలి. ఈవినింగ్ అయితే 12 hours అవుతుంది బస్ జర్నీ. ఇక్కడ 300-200కే హోటల్స్ దొరుకుతాయి. బెస్ట్ టైం టు విజిట్ వచ్చి సెప్టెంబర్ మాత్రమే. టెంపుల్ మనకి 6 months ఓపెన్ ఉంటుంది. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. ఇక్కడ బద్రీనాథ్లో మనకి ఆంధ్ర ఆశ్రమం కూడా ఉంది. ఇక్కడ నేను ఆంధ్ర ఆశ్రమం దగ్గరే ఉన్నాను. ఇప్పుడు కరోనా కాబట్టి క్లోజ్ ఉంది. నెక్స్ట్ ఇయర్ ఓపెన్ ఉంటుంది. ఇక్కడ మన తెలుగు ఫుడ్ అంతా దొరుకుతుంది. సో మీరు కావాలంటే ఇక్కడ వచ్చి అన్నదానం చేయొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. ఇప్పుడు నేను టెంపుల్కి వెళ్తా దర్శనం చేసుకోవడానికి. బద్రీనాథ్లో నేను ఈ హోటల్లో రూమ్ తీసుకున్నాను. చాలా బాగుంది. 4 bedroom అండ్ గీజర్ కూడా ఉంది. ఓన్లీ 600 మాత్రమే. ఇప్పుడు నేను మానా విలేజ్ దగ్గర ఉన్నాను. ఇండియాస్ లాస్ట్ విలేజ్. బద్రీనాథ్ నుంచి మానా విలేజ్ 5 kilometers. బద్రీనాథ్ మెయిన్ సెంటర్ నుంచి ట్యాక్సీస్ ఉంటాయి మానాకి 500. ఒక్కరైనా అప్ అండ్ డౌన్ 500 ఉంటుంది. మానా విలేజ్ నుంచి మనం వసుధార, సత్తోపంట్, వ్యాస గుహ, గణేష్ గుహ అండ్ భీంపూల్, సరస్వతి రివర్కి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు అలో లేదు కాబట్టి నేను లాస్ట్ టైం వెళ్ళిన కొన్ని క్లిప్స్ ఉన్నాయి, అవి పెడతాను చూడండి. ఇప్పుడు మనం వెళ్ళబోతుంది ఇండియాలోనే చివరి విలేజ్ మానా విలేజ్. ఈ విలేజ్ నుంచి వ్యూస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ మానా విలేజ్ సీ లెవెల్ నుంచి 10,133 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ నుంచి మనం వ్యాస గుహ, గణేష్ గుహ, సరస్వతి గుహ, కేశవ ప్రయాగ్, భీంపూల్ కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం గణేష్ గుహకి వెళ్ళబోతున్నాం. గణేశుడు ఈ గుహలో కూర్చొని మహాభారతం రచించారు. ఈ పైన ఉన్న వ్యాస గుహ 5,326 సంవత్సరాల పురాతనమైనది. పాండవులు మరియు ద్రౌపది స్వర్గానికి వెళ్ళేటప్పుడు దారి మార్గం కోసం భీముడు ఒక పెద్ద బండరాయితో మార్గం క్రియేట్ చేస్తాడు. అదే భీంపూల్. ఇప్పుడు మీరు చూస్తున్నది సరస్వతి రివర్. సరస్వతి రివర్ ఇక్కడే జన్మించింది.
అండ్ మనకి సరస్వతి రివర్ పక్కనే సరస్వతి టెంపుల్ కూడా ఉంది, మీరు దర్శించుకోండి మీరు. ఈ మానా విలేజ్ నుంచి మనం వసుధార వాటర్ ఫాల్స్ అండ్ సర్గరోహిణి ట్రెక్ కూడా చేయొచ్చు. అది మనం నెక్స్ట్ ఇయర్ ట్రై చేద్దాం. ఈ వీడియో లాస్ట్ వరకు చేసినందుకు చాలా థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.